ఎల్లకాలం ప్రజల మధ్య పదిలంగా ఉండే పార్టీ సిపిఐ అని సిపిఐ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపుతో సభలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎవరికైతే పరిహారం ఇవ్వాల్సి ఉందో వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే సెప్టెంబర్ ఆఖరిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేయించింది సిపిఐ పార్టీనేనని, పూర్తి చేయించే బాధ్యత కూడా సిపిఐ తీసుకుంటుందన్నారు. పార్టీ తరపున గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. పరిస్థితి చూస్తే ఆడపిల్లలు 18 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కాకుంటే వాళ్ళకి పెళ్లి కూడా ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం ఉంది వీళ్ళ ప్యాకేజీలు, పునరావాస ప్యాకేజీలో. కానీ అది కూడా ఇవ్వకపోతే నేను హరీష్ రావు దగ్గర తీసుకుపోయిన వాళ్ళందరినీ ఆడపిల్లలు పాపం 2-3 సార్లు ప్రయత్నం చేసినాం. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రావు. ఇంతో ఆలోచించాలా. ఈ సభ ద్వారా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఏదేమైనా గౌరెల్లి అలాగే గండిపల్లి ఈ తర్వాత ప్యాకేజీలు ఇవన్నీ కూడా పునరావాస ప్యాకేజీ ఎవరికైతే వాళ్ళకి ఇచ్చిన అవన్నీ ఇప్పించాలా, ఉదాహరణగా ఇవ్వాలి. మరి వాళ్ళకి నష్టపోయిన ఆదుకోవాల్సిన అవసరం చెప్పేసి కూడా తెలియపరుస్తాం. లేదు ఇవ్వకపోతే చూస్తాం, నెల రోజుల దాకా చూస్తాం. సెప్టెంబర్ ఆఖరిలో ఏ యుద్ధమే, ఏదేమైనా గౌరెల్లి కాంచెల్లి గండిపల్లి స్టార్ట్ చేస్తాం, మొత్తం తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. నాతో సహా మేము అందరం నాయకులు అంతా కూడా కలుస్తాం.